భక్తుడిని ఎంటదంట. ఎందుకు అంటే ఎప్పుడెప్పుడు ఇతన్ని త్రొక్కివేయాలి. యెస్. ఎదగనీయకూడదు. ఫలించనీయకూడదు. వాక్యములో ముందుకెళ్ళనీయకూడదు. ప్రార్థనలో ముందుకెళ్ళనీయకూడదు. చూడండి. అక్కడ అన్నదమ్ములు త్రొక్కివేయాలనుకున్నారు. కానీ వాళ్ళ వల్ల కాలేదు. దేవుడు ఇడిపించాడు. ఆమె ఇక్కడ కూడా ఐగుప్తు దేశంలోకొచ్చేసరికి యేసపు మీద పడింది. సాతాను కనుదృష్టి. అవునండి. ఫరో యొక్క నండి పోతోఫరు యొక్క ఐగుప్తుడు. ఆ భారీ ఆ దృష్టి కింద పడింది ప్రియులారా. ఎందుకు చెప్తున్నానంటే యేసేపు ఫలించుడు కొమ్మ గదా! ఆ యేసేపు ఫలించకూడదు ఐగుప్తు దేశంలో. అండి. బ్రతకాలని ఎన్నో ప్రయత్నాలు ఆయనకి ఎదురైనట్టు మనం చూస్తున్నాం. అయ్యే మనకు ఎదురవుతున్నాయి ఈ లోకం. ఆ కనుదృష్టి ఆయన మీద పడినట్టు మనం చూస్తున్నాం. అయితే ఆ భార్య యేసేపు దగ్గరికొచ్చినట్టు మనం చూస్తున్నాం. వచ్చి ఆ! అంటే ఆయన అన్నాడు, "అమ్మా దేవునికి ఇంత దుష్కారం నేను నీకు విరోధంగా పాపం కట్టుకుందునా" అని యజమాని అన్నాడు. "నువ్వు భార్యమ్మా నువ్వు ప్రేమించుటకు నీతో నేను ధరించడానికి అమ్మమ్మ దేవుడు నేను చేయనమ్మా. చేయను. నువ్వు యజమానుడు భార్యగా నువ్వు ఏడుస్తున్నావు.